ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ తెలంగాణ గురుకుల విద్యాలయాల నుంచి ఒక మంచి అప్డేట్ వచ్చింది. మొత్తానికి గురుకులాల్లో ఆల్రెడీ ఇప్పటికీ 9,000 పైచిలుకు ఉద్యోగాల భర్తీకి నియామక ఎగ్జామ్ కూడా జరిగింది. ఆ ఎగ్జామ్ సంబంధించి ఎప్పట్లోగా సెలక్షన్ ప్రక్రియ రిలీజ్ చేయబోతున్నాం. వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా షార్ట్ అండ్ క్లియర్ కట్ గా మనం తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, టాపిక్ లోకి డెప్త్ గా వెళ్లే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి అండి. ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ ఎవరైతే వన్స్ ఇంకా అప్డేట్ గా అంటే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్, సలహాలు, సందేహాలను తప్పకుండా మీకు వీడియో కింద కామెంట్ సెక్షన్ ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ లో తెలియజేయండి. మొత్తానికి టిఎస్ఎల్ పిఆర్బి నుంచి అంటే మొత్తానికి కాకుండా తెలంగాణ గురుకుల నుంచి ఇప్పటికీ ఆల్రెడీ సెలెక్టెడ్ క్యాండిడేట్ యొక్క లిస్ట్ 1:3 చొప్పున మొత్తానికి 28 and 29, 30 ఈ 3 తేదీలలో వాళ్ళకి సంబంధించి సమగ్ర సమాచారం స్వీకరిస్తాం. వాళ్ళకి సంబంధించి అవగాహన ట్రైనింగ్ కూడా కల్పిస్తూ కుదిరితే ఒక వారం 10 రోజుల లోపే ఈ ఫైనల్ లిస్ట్ ను కూడా రిలీజ్ చేసి వాళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు కూడా అందజేస్తామని చెప్పేసి గురుకుల విద్యాలయాల సమితి చాలా స్పష్టంగా వివరించింది. దీనికి సంబంధించి మరిన్ని సమగ్ర సమాచారాన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశామండి. మొత్తానికి 1:2 రేషియో చొప్పున తుది జాబితా, ఫైనల్ జాబితాను మనకి జనవరి 1st వీక్ లోనే విడుదల చేయడానికి గురుకుల విద్యాలయ బోర్డు సిద్ధంగా ఉందని చెప్పి చాలా క్లియర్ గా వెల్లడించింది. దానికి సంబంధించిన సమగ్ర సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్